చేసిన మేలునకు కృతజ్ఞత మనం చెప్పుకోవాల్సిన వారమై ఉన్నాం. 10 మంది కుష్ఠరోగులు ప్రభువుకు ఎదురుగా వస్తే ఒకడు మాత్రమే దేవుణ్ణి మహిమపరిచాడు. అతడు కూడా అన్యుడైన సమరయుడు. మరి మనం దేవుని ఎడల ఇంత నిస్సత్తువుగా ఉంటే మరి ప్రభు ఎలా ఉంటాడు మన పట్ల? చాలా కష్టం. ఆసక్తి అనేది నిన్ను భక్షించాల. ఆసక్తి అనేది నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో కనబడాలి అనేటటువంటి ఆసక్తి నిన్ను తినిపెట్టాలి. అట్లాంటిది మరి ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి. నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. నేనైతే యుండిరి తర్వాత దాని కింది మాట, సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. 8వ వచనం, అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. 8వ వచనం మరల, అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. 9వ వచనం, ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. 10వ వచనం, వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను. శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేశెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. 12వ వచనం, అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. 14, అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేసెను. వారు తమ దండు పాలెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మృంగెను, అది అబీరాము గుంపును కప్పివేశెను. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేశెను. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. 23, అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసదనను, అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. 24,
వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూలజేయుటకును, అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. 28 నుంచి పౌలే మైక్ ఉంది కదా, 28 నుంచి నువ్వు చదువు. స్తుతినందునుగాక, ప్రజలందరూ ఆమేన్ అందురుగాక. యెహోవాను స్తుతించుడి. చేసిన మేలును మరిచిపోయేవారం మనుషులం. అందుకే తన వాక్యమును మనకు బుద్ధి కలుగుటకు రాయించాడు. కొరింథీ పత్రికలో ఆ మాట ఉన్నది, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయించాను అని. ఇశ్రాయేలు ప్రజలు అడిగినదే అంతా ఇచ్చినాడు, కానీ మర్చిపోతూ వచ్చారు. మేలు చేసిన వారికి ఎంతైనా బాధ ఉంటుంది. చివరి దినాలు సంవత్సరంలో చివరి శుక్రవారం. ఈ శుక్రవారాన్ని మళ్ళీ చూడలేవు నువ్వు. 2024 చివరి శుక్రవారాన్ని 2005లో చూడలేవు. వస్తుంది శుక్రవారం, మొదటి శుక్రవారం వస్తుంది జనవరిలో 2005లో. కానీ ఈ కాల పరిస్థితిని బట్టి జనవరి నుండి 2024 వరకు అనేక లోటుపాట్లు కలిగి మనము దేవుని సన్నిధిలో ఉన్నాము. మనం ఎందుకు నాశనం కాకుండా ఉన్నాము అని అంటే ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప నిరంతరముండును అనే మాట. ఆయన కృప నిరంతరముండును. విలాపవాక్యం 3వ అధ్యాయం 22 వచనంలో చూస్తే ఎందుకు మనము నిర్మూలము కాక నాశనం కాకుండా ఉన్నాము అంటే, మన ఎడల తనకు దినదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది కనుక నాశనంగా లేకుండా ఉన్నాము. అవును. అవు కాబట్టి కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యం. పనులు ఎప్పుడు అయిపోతాయి నీకు? పనులు అయిపోవు. ఒక సీరియస్ మ్యాటర్ నీకు ఉండాలి, ఒక కేసు నీకు ఉండాలా. చావు స్థితిలో ఒక మనిషి ఉన్నాడు, ఆడ ఉండకపోతే పరిచర్య చేయకపోతే ఇబ్బందికరము అని అటువంటిది ఏదైనా ఉంటే ఒకవేళ ఆబ్సెంట్ అయినా ప్రభు కూడా దాన్ని మెచ్చుకుంటాడు. ఈరోజు పనులే, అందరికీ పనులే. పోతే కూలి పని, పోతే చేను పనికి పోతారు. అంత అత్యవసరమైన పనులు కూడా ఏం లేవు, మామూలుగా నార్మల్ పనులే. మరి దేవుని సన్నిధికి వచ్చింటే ఎంత మంచిది. కీర్తనాకారుడు అన్నాడు, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. నిన్న 3 గంటలకు ప్రారంభించాము ముందు పరిచర్యకు వెళ్ళుటకు. 5కు ముగించాలనుకుంటే నడిపింపును బట్టి 5:30 వరకు మనం దేవుని మాటలు విన్నాం. ఇక్కడి నుంచి కదిలేపాటికి 6 అయింది. మేము 7:15 పోవాలా.
టైం చూసుకుంటూనే పోతున్నాం. చూడండి ఆసక్తి. టైం అవుతుంది పోవాల ప్రోగ్రాం కలుసుకోవాలని ఇక్కడి నుంచి పాస్ పోసే కూడా టైం చాలకొస్తుందని ఎక్కడ దిగకుండా మీటింగ్ వరకు వెళ్ళాము. అక్కడికి పోయినాక 10 వరకైనా నిలబడాల్సి వస్తుందని పెద్దలను అడిగితే జాలాట్లేకి తీసుకుపోయినారు. అది ఎత్తు తగ్గులుంది. ఎట్లా పడ్డానంటే అట్లా పడ్డాను కింద. అయినా ఏమీ అదరలేదు, బెదరలేదు. ఇవన్నీ పాఠాలు నేర్చుకోవాలి అని. ఒకరికి మాట ఇచ్చిన సమయాన్ని బట్టి ఇక్కడ పని జరుపుకొని శరీరంలోని యొక్క కొన్ని బలహీనతలను బట్టి దిగకుండా వెళ్ళి కింద పడి కూడా లేచి ఈ ఎడమకాలు ముందు ఏళ్ళన్నీ కొంచెం బాగా బెండ్ అయినాయి. అంత ఆసక్తి, అంత మంట మనకు లేకపోతే చూడండి. ఇర్మియా 27వ వచనం చూడండి. ఇర్మియా 27. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు అవును నీవు నన్ను బలవంతము చేసి గెలిచితివి. నీ మాటలు చెప్పినప్పుడల్లా నేను నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఇంకా నేను ఏదైనా నీ మాట మాట్లాడితే బలత్కారము జరుగుతున్నది. ఇంకా సువచ్చను. ఇంకా దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను. ఇట్లా జరుగుతుంటే ఆయన మాట నేను ఎత్తను, చెప్పను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. ఆయనను ఓర్చి ఆయన చెప్పక అది మనకు ఉండవలసిన లక్షణాలు. ఇంతకు ముందులాగా పనులు కూడా లేవు ఇప్పుడు. ఎంతసేపు ఉన్న పని చీకటి అయ్యే వరకు చేసి వచ్చినా కారం దంచుకున్నల్లా, ఒడ్లు దంచుకున్నల్లా, కొర్రలు దంచుకున్నల్లా, జొన్నలు ఇసురుకున్నల్లా, ఏవేవి తినాలనుకుంటామో అవన్నీ చేయాలా. కట్టెలు నరుక్కోవాలా. కట్టెలు లేవంటే అట్లా మేరకు పోయి కాసి తెచ్చుకోవాలి ఏమన్నా కనబడితే. అంత కష్టతరమైనటువంటి పనులలో కూడా పల్లెటూర్లలో ప్రార్థనలు అంత బ్రహ్మాండంగా జరిగేటివి దీపాలు పెట్టుకొని. ఇప్పుడు అన్నిటికన్నా ఏది కష్టపడే పనే లేదు. ఒడ్లు రైస్ మిల్ ఆయా, బియ్యం స్టోర్ బియ్యం ఆయా, కట్టెలకు బదులు గ్యాస్ అయిపోయా. ఇప్పుడు ఆకలంటే 15 నిమిషాలలో అన్నం అయిపోతుంది. ఇంత సులభతరం కారం కొట్టే పని లేదు. ఒక అడుగు ముందుకేస్తే కారం, లేదంటే ఊర్లేక వచ్చా. ఇక దీపం అంటించే పనిలే, నూనె పోసే పనిలే, బుడ్డి బుడుక్కునే పనిలే, అగ్గిపెట్ట బుడుక్కునే పనిలే. బోర్డు ఎట్టో తెలిసి ఉంటుంది, గోడకు పోయి స్విచ్ ఒత్తితే అయిపోయి కరెంటు. ఇన్ని మేలులు మనం పొందుతూ ప్రభు పరిచర్యలో ఇంత సోమరులంగా ఉంటే ఎంత బాధ, ఎంత విచారం. నాకే ఇంత చింత ఉంటే మరి ఆ ప్రభుకి ఎంత ఉండాలా? ఈ పొద్దు పాలెంలో ఎవరికన్నా ఒకరికి అనుకోకుండా ఏదైనా ఒక సీరియస్ అంటే ఏదో ఒక అపాయం అయిందనుకోండి, ఎక్కువ తక్కువ అయిందనుకోండి, ఎవరు ఎక్కడికి పోరు. అంత గుణగుణ మాట్లాడుకుంటా చెట్ల కింద, ఇండ్ల ముందు, కట్టల మీద ఇట్లంట అట్లంట
ఏమో బతికే వరకు నమ్మకం లేదంట, అయ్యయ్యో అనుకుంటా అట్లా విచారం చేస్తాం. కానీ ప్రభు యొక్క సన్నిధిలో మనము ఒక దినం గడపడానికి చాలా బాధకరం. ఇక్కడ ఒక మాటను చూద్దాం. లూకాసు సువార్త 24వ అధ్యాయము 13 నుండి కంటిన్యూగా చూసుకుంటారండి. పౌలయ్య గారు చదువుకుంటూ వస్తారు 32 వరకు, 13 నుండి 32 వరకు. లూకా 24, 13 నుండి 24 వరకు. ఇర్మియా వలె వారు కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ. పౌలయ్య గారు చదవండి. లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆయన మనతో మాట్లాడునప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కూడిక తప్పిపోతే మంటుండాలి నీకు, ఒక వింతైన చింత ఉండాల, ఒక ఆవేదన ఉండాల. ఇది దేవుని కార్యము. దేవుని సన్నిధిలో మనం ఏవైనా చెప్పుకుంటే ఆయన ఆలకించు దేవుడు, లేక నేర్పించు దేవుడు. ఇంత శ్రేష్టమైన సమయాన్ని పాడు చేసుకుంటే ఆయన మనకు దగ్గర ఎలా అవుతాడు? ఇది చాలా నిర్లక్ష్యం. పనులు ఎప్పుడు అయిపోవండి, ఎప్పుడు అయిపోవు. చేతగాని ముసలోళ్ళు కూడా ఏదో ఒక పని ఇంటి ముందు చేసుకుంటూనే ఉంటారు. మనకు మనమే కంట్రోల్ చేసుకోవాలా, మనకు మనమే కొన్ని పనులను నిరోధించుకోవాలా. ఆ మార్తమ్మ మరియమ్మల ఇంటికి ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు మరియమ్మ ఆ అవకాశాన్ని వాడుకునింది. అక్క విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడితే అవన్నీ ఇడిచిపెట్టి చింత లేకుండా మరియమ్మ యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినిచుండెను అనే మాట ఉంది. చూడి, లూకాసు సువార్త 11వ అధ్యాయము 10. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి యేసుక్రీస్తు ప్రభు వారి బోధ వినుచుండేను. ఎంత మంచి మాట. సరే, ఇక ఈమె ప్రభువునే నిందించడానికి మొఖమైంది. నీకు చింత లేదా ప్రభు అన్నట్టుగా, ఏదో మీనబడి వచ్చినట్టుగా. ప్రభు గద్దించాడు, ఆమెను ఒప్పుకోలేదు. మరియ ఉత్తమమైనది, శ్రేష్టమైనది ఎన్నుకున్నది ఆమె యొద్ద నుండి అది ఎన్నడూ తీసివేయబడదు. నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుచున్నావు. అవసరమైనవి కొన్ని మాత్రమే అవసరమైనవి. మనం ఎక్కువ వేస్ట్ పనులు చేసుకొని నిరాశ చెంది ఓడిపోతాం. చాలా ఇది ఎదుగుదల కాదు. విశ్వాసము క్షీణించిన మాట, విశ్వాసములో బలహీనులైన మాట, విశ్వాసములో తొట్టుపడుతున్న సంగతి. ఇంకా ఎంతో నేర్చుకోవాలి. అసలు ఏమి కూడా నేర్చుకోలేదు మనమైతే. దేవుడు అన్యాయస్తుడు కాదండి. కొర్నేలి ప్రార్థన ఆయన సన్నిధికి వినబడింది. ఆయన ప్రభువుని అంగీకరించకపోయినా, బాప్తిస్మం పొందకపోయినా, రక్షణ పొందకపోయినా దేవుని నామమున అంతే, దేవుడున్నాడు అనే ఆ విశ్వాసం చేత అన్ని చేశాడు. దేవుడు ఆయన చేసిన దాన్ని అంగీకరించాడు. యథార్థంగా చేసినందుకు ఆయన కొర్నేలి ఇంటిలోనికి దూతను పంపి ఆయనతో మాట్లాడి, నీవన్నీ జ్ఞాపకార్థంగా నా దగ్గరికి చేరినవి అనే మాట. బాధకరమైన విషయం. చింతించవలసిన దానికి బదులు సంతోషపడతాం. సరే, వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, రాని వాళ్ళు దురదృష్టవంతులు. మనం ఏం చేయలేము. వాళ్ళది మనకి ఇయ్యరు, మనది వాళ్ళకి
ఇవ్వలేం. ఎవరు చేసుకునేది వాళ్ళకి. మరి మనకుండేది లేట్ అయి వచ్చినాము, 1 గంటకు ముగించుకోవాలని 10కి కూడుకుని ఉంటే అట్లే ఉండేది. అందరూ ఇంకా కొంతమంది వస్తారేమో. నేను చాలాసార్లు చెప్తాను మీకు, చాలించండి అనకూడదు. టైం కనుక్కొని 1 నిమిషం తక్కువ ఎక్కువ అది వేరు సంగతి. క్లుప్తమైన సంగతులు. నెనివే పట్టణస్థులు ఏమేమి ప్రార్థన చేయలేదు వాళ్ళు. చూడండి, నెనివే పట్టణస్థులు ఏమని ప్రార్థన చేసినారు యోనా గ్రంథంలో. యోనా గ్రంథము నేను చాలాసార్లు చెప్తా ఇట్లా చేయండి అని. యోనా గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము మొదటి నుండి చదవండి అమ్మా, ఆఖరి వరకు. అంటే 10 వచనాలు కలిసి చదవండి. యోనా 3వ అధ్యాయము మొదటి నుండి 10 వరకు. ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నెనివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నెనివే వారు తమ చెడుతనం మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవమ్మ నిద్రపోతుంటే సప్పట్లు కొడుతుంది. వాళ్ళు ఏ చెడు నుంచి దేవునికి దూరం అయ్యారో దాని సంగతులే ప్రార్థన చేసినారు. అది విసుకక పట్టుదల, పట్టుదల, ఆసక్తి, ఆత్మయందు తీవ్రత, ఒక్కొక్కటి దాటుకుంటా. ఇప్పుడు ఓ పాము వచ్చేదాన్ని కట్ట తీసుకుంటావు దాన్ని చంపనీకే. ఒక ఏటు పెట్టే లోపల ఇంకొకటి కనపడుతుంది. సీడ ఒకటి వచ్చాను దాన్ని కొట్టనికి పోతావు. ఈడ ఒకటి ఉండదని దాన్ని చంపినట్లను, యాదాన్ని చంపినట్ల. మీరు వినలేదు ఆ మాటలు? తొలిగా ఒకటి కనపడే దాన్ని కొట్టనీకిపోయా. అది ఇట్లా కొట్టేలోకి ఇంకోటి కనపడ, సీడ ఒకటి వచ్చాను దీన్ని కొట్టనీకి పోతుంది. దాన్ని కొట్టేలోకి ఇంకోటి వచ్చా. ఇవి దండిగా ఇట్లా వస్తు దాన్ని ఒకటి దాన్ని చంపినట్లను. శత్రువు అన్న తర్వాత ఒకదాన్ని క్లియర్ చేసుకోవాలా, అప్పుడు మనకు జయమో అపజయమో కలుగుతుంది. ప్రభువు మంచి మాటలు ఇచ్చాడు మనకు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును అని. నేను ఈ కొంతమంది యవన స్త్రీలు తమ భర్తలను వదిలిపెట్టి ఉన్నారే, వాళ్ళ కొరకు ప్రత్యేకంగా కొంచెం వేదన కలిగి అందరూ ప్రార్థన చేయాలి, కొంచెం దీన్ని టైం కేటాయించుకోవాలన్న వేదన పుడుతుంది నాకు. ఎందుకు ఎట్లా పుడుతుంది అని అంటే, ఇప్పుడు ప్రార్థనలు జరుగుతాయి కానీ దేవుని కార్యాలు జరగడం లేదు సంఘంలో. ఏ సంఘంలోనైనా దేవుని కార్యాలు జరగల. కూడికలు జరుగుతాయి ఎక్కడ చూసినా, కానీ దేవుని కార్యాలు జరగవు. వాక్యం ప్రకటింపబడుతుంది కానీ దేవుని కార్యాలు జరిగినట్టు ప్రకటింపబడట్లేదు. అటు జరిగేది లేదు, ప్రకటించేది లేదు. అప్పటికీ ఇప్పటికీ దేవుడు కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథము నేను చాలాసార్లు ఆ మాటను ముందు పెట్టుకొని చాలాసార్లు ప్రార్థన చేస్తాను నేను. చూడండి, ఇర్మియా గ్రంథము 32. ఇర్మియా
32 వచనము 30 నుంచి చదువుదాం అందరూ. నీవు ఐగుప్తు దేశములో చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచక క్రియలను మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. 20వ వచనం 32లో, ఇర్మీయా 32లో 20వ వచనం మరలా చదువుకుందాం. నీవు ఐగుప్తు దేశంలో చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచక క్రియలను మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. ఇశ్రాయేలు వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను. ఇశ్రాయేలు వారు వాగ్దాన పుత్రులు, వాగ్దాన నిబంధన గల ప్రజలు. ఇతర మనుషులు అనంటే మన అన్యజనాంగానికి అందరికీ పోల్చుకోవచ్చు. దేవుడు ఎక్కడైనా కార్యాలు చేయటకు శక్తిమంతుడు. కార్యాలు జరగాలి ఖచ్చితంగా. 14:12 చూడండి. యోహాను సువార్త 14:12. యోహాను సువార్త 14:12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నీకు తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. ఆగండి. బైబిల్ మనకు దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఆ ఇచ్చిన మాటను బట్టి మనము గోజాడు పొందుకొని అడుగుటకు, ఆయన ఎవరో ఆయన మనసు ఏంటిదో మనం గ్రహించి ఆయన అడుగుటకే ఇచ్చాడు. నా యందు విశ్వాసముంచువాడు నేను చేసినట్లే చేస్తాడు. అంటే ఈ ప్రార్థనా జీవితము అనేది పెదవులతో కాకుండా లోపలికి వెళ్ళాలి, వేదనతో వెళ్ళాలి, మంటతో వెళ్ళాలి. ఆ కార్యం సఫలమయ్యే రీతిగా మాటి మాటికి అడుగుతూనే ఉండాలి, దాని మీద విజయం లభించే వరకు. అది ఆత్మయందు తీవ్రత. మాటికి అది ఆ కార్యం అయ్యే వరకు నువ్వు ఒకదాన్ని ముందు పెట్టుకోవాలి. నీకున్న గడ్డు సమస్య, దాన్ని విడిచిపోకూడదు. దాని మీద నువ్వు ఆయన ఎక్కడెక్కడ వాగ్దానములు చేశాడో అవన్నిటినీ దాని మీదనే ప్రయోగించవచ్చు. నువ్వు ఈ మాట చెప్పావా లేదా? ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అన్నావు కదా ప్రభువా. ఆయన ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షం లేకుండా చేశావు కదా. ఆయన మరలా అడిగితే వర్షం ఇచ్చావు కదా. మరి యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుని చంద్రుని ఆపావు కదా. ఆ దేవుడవే కదా మా దేవుడు. మరి యోహాను 14:12 ఇట్లా అన్నావు కదా, నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను. మీరు వినాలి. నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయునన్నావు కదా. మరి వాటికంటే మరి గొప్పవి చేయును అన్నావు కదా. మరి మా స్థితి ఏంటి, మా గతి ఏంటి? నా ముందైతే ఈ సమస్య ఉంది. ఎవరి సమస్యను వారు ముందు పెట్టుకోవచ్చు. యోహాను సువార్త 15:7 వచనంలో ఏముందంటే, యోహాను సువార్త 15:7 చూడి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండునే ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది నేను మీకు ఇస్తాను. నా యందు మీరును మీ యందు నేనును, నా మాటలు మీలో నిలిస్తే అడగండి నేను ఇస్తానన్నాడు. పెట్టుకోవచ్చు ఇట్లాంటి మాటలు. వాక్యం వినేది అందుకొరకే. ఇవన్నీ ముందు పెట్టుకోవచ్చు. అడగమన్నావు కదా, నీ మాటలు నా హృదయంలో ఉన్నాయి మరి అని. వాక్యము మీద జ్ఞాపక శక్తి పెంచుకొని ప్రార్థనలో ఈ వాక్య భాగాలన్నీ మనము ఆయన ముందు పెట్టుకొని గోజాడవచ్చు. ఏదో మమ్మల్ని కాపాడు, మమ్మల్ని దీవించు ఇవి అనకూడదని కాదు. ఆయనకు తెలుసు కాపాడేది. నాకు ఇన్ని బాధలు ఉన్నాయి అన్నాడు, తీసేయమని నేను ప్రార్థన చేయలేదు, చేయను కూడా. ఆయనకు తెలుసు. నాకు ఇప్పుడు 6:33 చూడండి. మత్తయి 6:33. మార్తమ్మన రాసుకుంటావమ్మా? రాసుకో. ఆ బండ ఉండబోదులే ఇంకా. మీరు ఆయన రాజ్యమును నీతిని
అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అవన్నీ అంటే ఏంటేటివి? నీకేమి కావాలి లేనివి అడిగితే ఆయన ఇయ్యడు. అవి ఇస్తే నువ్వు చెడిపోతావు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును మొదట వెలుగుడి. అవు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి ముఖ్యంగా మనకు ఏవి భారమవుతావో, మనకు ఏవి ఇబ్బందికరమవుతావో వాటిని గురించి మనం ప్రార్థన చేయాలి. చేయండి అంటే రోజు ఇడిచిపెడతాము, ఈరోజు దండిగా చేయనిక పూనుకుంటాం. అది సరికాదు. మళ్ళీ అదే వచ్చిండేది సమస్య. రోజు ఊకుంటావు, ఇవాళ మాత్రం ఇంకా కుండ సీదడు తీస్తావు. ఇంకా చెమ్ము నీళ్లు గార్చమంటే కన్నీళ్ళు గారుస్తారు. సమయము సందర్భమును బట్టి వ్యక్తిగతంగా కేటాయించుకోవచ్చు. ఉపవాస ప్రార్థనలు ఇదే రీతిగాని కాదు, వ్యక్తిగతంగా కూడా చేయవచ్చు. వ్యక్తిగతంగా సమయమును బట్టి నినివే పట్టణస్థులు ఉపవాసం ఉన్నారు. ఎస్తేరు గ్రంథానికి వెళితే హామాను వారి మీద ధ్వజమెత్తినప్పుడు 3 రోజుల వరకు అన్నపానాలు పుచ్చుకోకుండా వాళ్ళు దేవుణ్ణి వేడుకున్నారు. కార్యం జరిగిపోయింది. కాబట్టి నేను ముగిస్తున్నాను. మినిమం ఏం చెప్పాడు? నీ వంతు ముగిసిన తర్వాత ఇంకా కొందరు వచ్చింటారు కదా, వాళ్ళు 2 మాటలు చేయనాయి. నీ వంతు అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ చేయొచ్చు ప్రార్థన. నీ మనసులో నీకు ఏది ఉందో ఎట్లా ఉందో అదంతా చేయొచ్చు. కానీ ఒక చుట్టూరు తిరిగి సమయం నీవే తీసుకొని ఇంకొకరికి ఇవ్వద్దు. వారు ప్రార్థన చేస్తే వారికి ఆసక్తి పెరుగుతుంది కదా, వారు వచ్చినందుకు తృప్తి కలుగుతుంది కదా. రోజు వచ్చి ప్రార్థన చేసుకొని పో. పొద్దున ఉదయం 10 నిమిషాలు వచ్చి చేసుకొని పో. ఇప్పుడే సమయం ఇంకొకరికి లేకుండా నువ్వు ఎక్కువ ఎందుకు తీసుకుంటావు? సమాజంగా కూడుకున్నాం, ప్రతి ఒక్కరికి అవసరం ఇది సమానంగా. మరి వ్యక్తిగతంగా నువ్వు చేసుకోవచ్చు, దానికేం తప్పులేదు. సరే, మంచిది. మరి విన్న మాటలను బట్టి మనం ఇతరులను ప్రోత్సహిస్తూ రాని వాళ్ళను మరొకసారి వచ్చేటట్టుగా మనం కంటిన్యూగా వస్తూ, ఎంత శ్రేష్టమైన మాట. ఒక దినము గడుపుట ఎన్ని దినాలు? ఓ అబ్బా, ఎంత వెనకబడిపోయాం తెలుసా. సరే, మంచిది. మరి